ఆవలి తీరం 3 అనుభవాలు రచించినది లోబ్సాంగ్ రాంపా. మొదటి భాగము పఠనం చేస్తున్నది పద్మజ. మొదటి అధ్యాయం మాలీ గ్రూబర్. ముందు మాట. ఆత్మబంధువులందరికీ చాముండేశ్వరీదేవి ప్రణామాలు. ఒక యోగి ఆత్మకథ అన్న పుస్తకం ఈ జన్మలో నాలో ఆధ్యాత్మిక జిజ్ఞాసను రేకెత్తించగా, పూర్వజన్మ సుకృతం వల్ల ఆ జిజ్ఞాస మొక్కై మానై మహావృక్షంగా మారి బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారి ఆనాపానాసతి ధ్యాన సాధన, స్వాధ్యాయ సత్సంగాదులతో ఈనాడు ఎన్నో సృష్టి రహస్యాలను ఆకళింపు చేసుకుని జీవితాన్ని ఒక అద్భుత గంగాజరిలా మలచుకోవడం జరుగుతోంది. పత్రిజీ మనకు అందిస్తున్న పరమాద్భుత గ్రంథాలు ఎన్నో రహస్యాలను విప్పి చెబుతున్నాయి. అనాదిగా మనలో కూరుకుని పోయి ఉన్న అజ్ఞాన అసత్యాలను బ్రద్దలు కొట్టి నేరుగా సూటిగా సత్యాన్ని మనకు అందిస్తున్నాయి. ఎన్నో పుస్తకాలు ఇంకా తెలుగులోకి రావలసి ఉంది. మరణం తరువాత ఏమిటి? మరణం మానవునికి పులిస్టాపా కామానా అన్న ప్రశ్న ఎందరిలోనో ఉంటుంది. అఫ్కోర్స్ మన పిరమిడ్ ధ్యానులు ఈ విషయంలో ఎంతో జ్ఞానంతో ఉన్నారులేండి. ఈ నేపథ్యంలో లోబ్సాంగ్ రాంపా గారి 3 లైవ్స్ పుస్తకం చదివి, ఈ పుస్తకంలోని విషయాలు అందరికీ తెలియాలన్న పదే పదే ఆలోచన బలంగా రావటం, అంతర్వాణి నుండి సందేశం అందటం, ఈ అద్భుత గ్రంథంలోని మరణానంతర జీవితం గురించిన విషయాలను వీలైనంత ఎక్కువ మందికి అందేలాగా సీడీ చేయడం జరిగింది. ఈ ప్రేరణను నాలో కలిగించిన నా ప్రత్యక్ష పరోక్ష గురువులందరికీ ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ ప్రయత్నంలో తమ వంతు సహాయాన్ని ప్రేమను అందించిన రాంపా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పుస్తక రూపంలో అందజేస్తున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఈ పుస్తకం రాయబోయే నాటికి రాంపా మాస్టారు 2 కాళ్లు కదలలేని స్థితిలో మంచానికే అంకితమై ఉన్నారు. ముందు మాటగా వారేమి చెబుతున్నారో తెలుసా? ఈ పుస్తకం చదివే వారందరికీ అనుమానం కలుగుతుందేమో, ఇదంతా కల్పన అని. ఇది కల్పిత కథ కాదు, కానే కాదు, అక్షరాల సత్యం. నేను నడవలేను కాని సూక్ష్మ శరీర ప్రయాణాలు సునాయాసంగా చేయగలను. ఈ పుస్తకంలో నేను చెబుతున్న పాత్రలు ఒకప్పుడు ఈ భూమి మీద జీవించిన వారే. వారు శరీరాలు వదిలి ఆవలి తీరానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు నాకున్న అద్భుత ఆధ్యాత్మిక శక్తి వల్ల వారిని నా సూక్ష్మ శరీరంతో అనుసరించి వారి అనుభవాలను గ్రంథస్థం చేశాను. కాబట్టి ఈ పుస్తకంలోని విషయాలు సత్యం, సత్యం, ముమ్మాటికి సత్యం. ఇందులో 3 వ్యక్తుల గురించి మరణం తరువాత ఏమిటి అన్న విషయం పట్ల వారి నమ్మకాల గురించి, వారు ఎలాంటి అనుభవాలు పొందారు అన్న విషయాలుంటాయి. ఇది చదివితే మరణం అనే భయము తొలగిపోతుంది. ఇందులో వివరించిన ఆవలి వైపు వివరాలు ముమ్మాటికి సత్యం. మరి విన్నారుగా రాంపా గారి సందేశం. ఇక పుస్తకంలోకి వెళదాం. చాముండేశ్వరి. మాలీ గ్రూబర్. మాలీ గ్రూబర్ ఒక అనాథ. టొరంటోలో పుట్టిన సామాన్యుడు. అతడి పని వీధులను శుభ్రపరిచే పని. రోడ్డు మీద పక్కలో ఉన్న చెత్తను చూపురుతో ఊడ్చి తన దగ్గరున్న పీపాల్లోకి ఎత్తడం, ట్రక్కులు వచ్చినప్పుడు పీపాల్లో నుంచి చెత్తను ట్రక్కుల్లో పడేసి తన పీపాలను ఖాళీ చేయడం, మళ్లీ అదే పని. అతడు రోజూ ఊడ్చే వీధిలో రాంపా గారు ఉండేవారు. ఏవో పుస్తకాలు వ్రాసుకోవటం, వీధి అవతల ఉన్న షాపులో ఆ పుస్తకాలు ఇవ్వటం, మళ్లీ తన వీల్ చైర్లో రూమ్కు రావడం మాలీ చూస్తూ ఉండేవాడు. వాళ్ళు వీళ్ళు అనుకోగా రాంపా గారి గురించి ఒక అభిప్రాయం మాలీ మనసులో నాటుకుపోయింది. ఏదో చెత్త వ్రాస్తాడని, చనిపోయిన వాళ్ల జీవితాల గురించి, దెయ్యాల గురించి అడ్డమైన చెత్త వ్రాస్తాడు. కాకపోతే ఏమిటి, చనిపోయిన తర్వాత ఇంకేముంది? చనిపోవటమంటే చనిపోవటం, ఇంకేం లేదు. దేవుడు, స్వర్గము, నరకము అంతా వేస్ట్ మాటలు. ఇది మాలీ మనసులో రాంపా గారి పట్ల ఉన్న అభిప్రాయం. మాలీకి ఏ మతం పట్ల, మత విశ్వాసాల పట్ల నమ్మకం ఏమాత్రం లేదు. చనిపోయాక తాను ఎలా చెత్తను ఊడుస్తాడో
అలాగే ఈ శరీరాన్ని ఎవరో ఊడ్చి తీసుకెళ్లి పాతిపెడతారు. అంతే. ఇది మాలీ జ్ఞానం. చిన్నప్పటి నుంచి బ్రతకటానికే ఎంతో కష్టపడ్డ జీవితం అతనిది. ఒకరోజు చెత్తనంతా ఊడ్చి ఆ మొత్తాన్ని ఒక చోట చేర్చడానికి వెళ్ళినప్పుడు తోటి రోడ్ క్లీనర్ రాంపా గారు వ్రాసిన ఐ బిలీవ్ అనే పుస్తకాన్ని చెత్తలో నుండి తీసి ఇస్తాడు. దాన్ని కాసేపు తిరగేసి రబిష్ రబిష్, చనిపోయాక ఎలా జీవిస్తారు, పనీ పాట లేని వాళ్ళు వ్రాయడం, పనీ పాట లేని వాళ్ళు చదవటం అనుకుంటాడు. తరువాత ఆకలి గుర్తొచ్చి ఒక చిన్న హోటల్ దగ్గర ఆగి కాసిని శాండ్విచ్లు కొని తింటూ సిగరెట్ వెలిగిస్తాడు. ఈలోగా పిల్లల అరుపులు, పెద్దల కేకలు కలగాపులగంగా వినిపిస్తే అటువైపుగా అడుగులేస్తాడు. ఒక పార్కు మధ్యలో ఉన్న నీటి కొలనులో 3 ఏళ్ల పాప పడి మునిగిపోతూ తేలుతూ ఉంది. అరుపులు కేకలే తప్ప ఆ పాపను రక్షించాలన్న ధ్యాసే లేదు ఎవరికి. మాలీ గ్రూబర్ వెంటనే నీళ్లలోకి దూకేశాడు. ఆ దూకడంలో కాలు స్లిప్ అయ్యి అతని తల కొలనులోని అడుగు భాగాన్ని బలంగా తాకి పుర్రె పగిలింది. అది ఏ మాత్రమూ పట్టించుకోలేదు. మాలీ పాపను బయటకు లాగి బోర్ల వేసి నీళ్లు కక్కించాడు. ఈలోగా పాప తల్లి పిల్లను అందుకుంటూ, ఏది పాప టోపీ ఏది, మొన్ననే కొన్నాను, చాలా ఖరీదయ్యింది, వెళ్ళి ఆ టోపీని తెచ్చివ్వు అంది. మాలీ డ్రస్సు నుండి సాక్సు నుండి ధారగా నీళ్లు. తెలియని స్తబ్దత, నిస్సత్తువ ఆవరించింది మాలీని. ఏమీ మాట్లాడకుండా రూమ్కి వచ్చాడు. ఆ డ్రస్సు విప్పేసి పాత టవల్తో ఒళ్ళు తుడుచుకొని అలా బెడ్ మీద వాలిపోయాడు ఏదీ తినకుండా. ఆ రాత్రి చాలా భారంగా గడిచింది మాలీకి. ఒళ్లంతా నిప్పుల కుంపటిలా ఉంది. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. రాత్రి ఎంతకు గడిచేలా లేదు. ఎప్పటికోగాని నిద్ర పట్టేలా లేదు. కళ్ళు తెరిచేటప్పటికి సూర్యుడు అతడిని కిటికీలో నుంచి పలకరించాడు. బాగా ప్రొద్దెక్కిపోయిందనుకుంటూ లేవబోయాడు. కాని కళ్ళు తిరిగి నేలపై పడిపోయాడు. అలా ఎంతసేపున్నాడో అతనికే తెలీదు. మళ్లీ కళ్ళు తెరిచేటప్పటికి ఎవరో అతనిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. ఎవరో అంబులెన్స్ మనిషి అంటున్నాడు, డబుల్ నిమోనియా అని. ఎవరైనా బంధువుంటే చెప్పు, కబురు చేస్తామన్నాడు మరో అబ్బాయి. మాలీకి కళ్ళు మూతలు పడ్డాయి. అతనిని ఎప్పుడు హాస్పిటల్లో చేర్చింది, ఎలా బెడ్డుపై పడుకోబెట్టింది ఏమీ తెలీదు. మెలకువ వచ్చేటప్పటికి ఓ రూంలో ఇంకొక 5 పేషెంట్స్తో పాటు తాను కూడా ఓ బెడ్ మీద ఉండడాన్ని గమనించాడు. ఇంతలో ఒక స్త్రీ వచ్చి ఎంతో రఫ్గా అతనికి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. కళ్ళు తెరిచి చూశాడు మాలి. ఇంతలో మళ్లీ అతనికి స్పృహ పోయింది. మళ్లీ స్పృహ వచ్చేటప్పటికి డాక్టర్ బీపీ చూస్తున్నాడు. పక్కనే ఉన్న అటెండర్తో ఎక్స్రే తీయించమన్నాడు. చెస్టులో బాగా నీరు చేరుకొని శ్వాస కష్టంగా తీసుకుంటున్నాడు మాలి. మళ్లీ కొన్ని గంటల తరువాత ఒక స్త్రీ మరొక అబ్బాయి కలిసి వచ్చి మాలీని స్ట్రెచ్చర్ మీదకు చేర్చి ఎక్స్రే తీసే రూముకి తీసుకుని వెళ్లి ఎక్స్రే తీయించారు. మళ్లీ మాలీని తీసుకొచ్చి అతనికి కేటాయించిన బెడ్ మీద పడుకోబెట్టారు. ఇంతలో ఒక అటెండర్ వచ్చి, ఇదిగో పెద్దాయనా, నిన్న నీవు నీళ్లల్లోకి దూకి ఎవరైనా పాపను కాపాడావా అన్నాడు. ఆ అన్నాడు నీరసంగా మాలి. అయితే ఇదిగో వాళ్ళ అమ్మ వచ్చింది, నీవు ఆ పాప టోపీని దొంగిలించావట అన్నది. చాలా కష్టంగా ఊపిరి తీసి, నేనా, టోపీనా, అదెలా ఉంటుందో కూడా నేను చూడలేదే. ఆ పాప నీళ్లల్లో మునిగిపోతుంటే అక్కడున్న ఎవ్వరూ కూడా పాపను రక్షిద్దాం అనుకోలేదు. నేనే నీళ్లల్లోకి దూకి ఆ పాపను బయటికి లాగాను అన్నాడు. ఇంతలో ఆమెతో వచ్చిన పోలీసు వాళ్లకి విషయం అర్థమై ఆమెను కేకలేసి పంపించివేసి వాళ్లు కూడా వెళ్లిపోయారు. సమయం గడుస్తూ ఉంది. ఒక డాక్టరు, ఒక అటెండరు వచ్చి మాలీ గ్రూబర్ పక్కటెముకల్లో ఏవో ట్యూబులు అడ్జస్ట్ చేసి అతని ఊపిరితిత్తుల్లో చేరిన నీరు ఇంకా ఇతర ద్రవాలు బయటకు తీసే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. నొప్పి మరింత తీవ్రమై ప్రాణాలు పోతున్నట్లనిపించింది మాలీకి. ఇంతలో పోలీసు వాళ్లు ఇతర ప్రెస్ వాళ్లతో కలిపి వచ్చి, ఇదిగో పెద్దాయనా, వీళ్లు నీ గురించి పేపర్లో వేస్తారట, పసిపిల్లను కాపాడిన స్ట్రీట్ క్లీనర్ అని చెప్పారు.
దానితో మాలీకి కోపం విసుగు రెండూ వచ్చాయి. నీకెవరూ లేరా? మేము ఎవరికి కబురు చేయాలి అని అడిగాడు డాక్టర్. నాకెవరూ లేరు, నేను ఒంటరివాడిని అన్నాడు మాలి. డాక్టర్ నవ్వి, సరేలే, నిన్ను మేము చూసుకుంటాంలే, మరో ఎక్స్రే తీసి చూడని, నీకు బాగవుతుందిలే అన్నాడు. కాసేపటికి హలో మిస్టర్ మాలి గ్రూబర్ అంటూ ఒక క్రైస్తవ మతాధికారి లోపలికి వచ్చాడు. మాలి బెడ్ పక్కనే కూర్చొని తాను ఆ ఏరియా ప్రీస్టునని, నిన్ను కలవాలని వచ్చానని, ఎందుకంటే నీవు ఇక్కడ అడ్మిట్ అయ్యేటప్పుడు నీదే మతమో వ్రాయలేదు కాబట్టి నేను నీకు మతం గురించి దేవుడు గురించి చెప్పటానికి వచ్చానని అన్నాడు. దాంతో ఒళ్ళు మండింది మాలీకి. దేవుడా, ఎవరా దేవుడు? నేను ఎందుకు దేవుడు గురించి వినాలి? నేను ఓ అనాథను, తండ్రెవరో తెలీదు, మా అమ్మకి నన్ను ఏం చేయాలో తెలీదు. బుద్ధి వచ్చినప్పటి నుండి నేను ఒంటరిగానే నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. ఎవరో చెప్పారు ప్రార్థించాలని, చిన్నతనంలో ప్రార్థనలు చేశాను. ఏం జరిగింది? ఇదిగో ఇలా రోడ్లు ఊడ్చే పని దొరికింది అన్నాడు. ప్రీస్టు రవ్వంత చిరాకుతో, ఆశ్చర్యంతో, నీవు దేవుడిని విశ్వసించడం లేదు, కొన్ని రోజుల తరువాతైనా నీవు దేవుడిని కలవక తప్పదు, అతడి తీర్మానాన్ని వినక తప్పదు అన్నాడు. మరంత చిర్రెత్తుకొచ్చింది మాలీకి. ఏమిటి, నువ్వు కూడా చావు తర్వాత జీవితం ఉందని చెప్తున్నావా? ఒకసారి చనిపోతే ఇక అంతే, చనిపోవడమే. ఎక్కడో నేలలో మన శరీరం పడి ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే కాసిని పూలు సమాధి పైన పెడతారంతే అన్నాడు. ప్రీస్టు పట్టువదలని విక్రమార్కుడిలా, నీవు బైబిల్ని చదవలేదా? బైబిల్ని విశ్వసించాలి కదా అన్నాడు. చిరాకుతో కుర్చీ మీద నుంచి లేచి రూములో ఇటు అటు పచార్లు చేశాడు ప్రీస్టు. సడన్ గా అన్నాడు మాలీతో, నీవు దేవుణ్ణి అవమానిస్తున్నావు, పవిత్ర గ్రంథాన్ని అవమానిస్తున్నావు. నీవు దీనికి పర్యవసానం రుచి చూడాల్సి ఉంటుంది తెలుసా? మాలీ కూడా అదే అసహనంతో అన్నాడు. భలే చెప్పావులే, నువ్వు కూడా ఆ రాంపాలాగా చనిపోయాక జీవితం దేవుడు అంటూ చెప్తున్నావు. ఆయన కూడా ఇలాంటి చెత్తే వ్రాస్తుంటాడు. మీ దేవుడు ఉన్నాడని, నమ్మిన వాళ్ళకి స్వర్గము, నమ్మని వాళ్ళకి నరకము. భలే భలే, మీ దేవుడు పుట్టకముందు ఉన్న మనుషుల సంగతి ఏమంటారు మరి అన్నాడు. ప్రీస్టుకు బాగా కోపం వచ్చింది. ముఖం ఎర్రబడింది. పిడికిలి బిగించి మాలీ ముఖం దగ్గరికి వచ్చి, నువ్వెంత పాపివో నీకు తెలుస్తుందా? ఏం మాట్లాడుతున్నావు అంటూ మాలీ మీదకి రావడంతో మాలీ పంటి బిగువున బాధను అదిమిపెట్టి లేచి బెడ్ మీద కూర్చున్నాడు. అతని పక్కటెముకలు పిండి పిండి అయినట్లు అనిపించింది. వెంటనే బాధతో బెడ్ మీద వాలిపోయాడు. సగం కళ్ళు మూతలు పడ్డాయి. నోరు తెరుచుకుంది. ప్రీస్టు కంగారు పడి డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి నాడి చూశాడు. నాడి ఎక్కడా అందలేదు. లాభం లేదు, ప్రాణం పోయింది అన్నాడు రూంలో నుంచి వెళ్లిపోతూ. నర్సు, ఒక అటెండరు ఎవ్వరూ పక్కన లేని ఈ అనాథ శరీరాన్ని మార్చురీలోనికి తీసుకెళ్లారు. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.